నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. కోపాన్ని అదుపులో పెట్టుకుంటే చాలు. జీవితం మన చేతుల్లోనే ఉంటుంది. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు. కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది. బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు. మన వెనక కూడా అంతే నిజాయితీగా ఉండడం. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకు వస్తున్నావని సంతోషించు. ఆనందంగా ఉండే వారంతా కష్టాలు లేనివారని కాదు. వారంతా కష్టాలను అధిగమించి సంతోషంగా ఉండే శక్తివంతులని గుర్తించాలి. దారిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది ప్రయాణాన్ని కాదు, నడిచే పద్ధతిని. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పనిని కాదు, పనిచేసే విధానాన్ని. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి. లేకపోతే తెలుసుకొని మాట్లాడాలి. అంతేగాని తెలియకుండా వంకరగా మాట్లాడకూడదు. గతాన్ని మీరు మార్చలేరు. ప్రస్తుత క్షణాన్ని అనుభూతి మాత్రమే చెందగలరు. భవిష్యత్తును మాత్రం తప్పకుండా మీకు కావలసిన విధంగా మీరు రూపొందించుకోవాలి. ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే, ఆ తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది కదా! రాత్రి పడుకుంటే తెల్లారి లేస్తామనే నమ్మకం లేని బ్రతుకులు మనవి. ప్రాణం ఉంటే ఏంటి, పోతే ఏంటి, ధర్మంగా ఒక్కరోజు బ్రతికినా చాలు. జన్మకు అర్థమే మారిపోతుంది. కోపం వచ్చినప్పుడు కళ్ళ నుండి నీళ్లు రావాలి కానీ నోటి నుండి మాట రావద్దు. కన్నీటితో కోపం పోతుంది. కానీ మాట జారితే ఎదుటి వాళ్లకు బాధ కలుగుతుంది. ఆలోచించండి. Please like, share, comment and subscribe. Thanks for watching.